ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయము 17వ శ్లోకము. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తాత్పర్యము: ఆహార విహారాదుల యందును కర్మాచరణముల యందును జాగ్రత్త స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖనాశకమగు ధ్యాన యోగము సిద్ధించును. వివరణ: ఇక్కడ యుక్త అన్న పదానికి సరైన సమతుల్యమైన అని అర్థం తీసుకోవాలి. ఆహారం సాత్వికమైనదిగా ఉండి శరీరానికి అవసరమైనంతగా గ్రహించడం వలన యోగ సాధనలో శరీరం ఒక పరికరంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిద్ర కూడా శరీరం విశ్రాంతి పొందడానికి ఎంత అవసరమో అంతే ఉండాలి. విహారం అంటే ఇక్కడ శరీరానికి మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ప్రక్రియలని అనుకోవచ్చు. అవి కూడా మితంగా ఉండాలి. మన యోగ సాధన నుండి పక్కకు మళ్లించేవిగా ఉండకూడదు. మనం ఆచరించే కర్మలు కూడా సరైనవే ఉండాలి. ఆ కర్మలలో ఒక్కొక్కసారి విపరీతమైన ఆసక్తి పెంచుకున్నప్పుడు యోగ మార్గం నుండి భ్రష్టులయ్యే ప్రమాదం ఉంటుంది. ఆహార విహారాలు, నిద్ర, మనం చేసే పనులు అన్నింటిలో సంయమనం పాటించినప్పుడు, అన్నింటినీ సమతుల్యతతో చేసినప్పుడు దుఃఖాన్ని పోగొట్టేటటువంటి యోగం ప్రాప్తిస్తుంది. అంటే ఇక్కడ పరమాత్ముడు మన దుఃఖములన్నింటికి అతిగా మనం ఆచరించే ఆహార విహారాదులు, కర్మలు, నిద్ర కారణమని చెప్తున్నాడు. వీటన్నింటినీ సరైన విధంగా నియంత్రించుకున్నప్పుడు యోగ సాధనకు శరీరం ఒక చక్కటి పరికరం వలె సహాయపడుతుంది. 8వ శ్లోకము. యదా వినియతైంచిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. తాత్పర్యము: చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. వివరణ: ఈ శ్లోకంలో యోగయుక్త స్థితిని వివరించారు. ఈ విధముగా యోగ మార్గంలో నిరంతరం సాధన చేసిన యోగి యొక్క చిత్తము పూర్తిగా నియంత్రింపబడినదై ఉంటుంది. అటువంటి యోగికి కోరికలే కాదు, కోరికల యొక్క స్పృహ కూడా ఉండదు. ఎందుకంటే అతడి చిత్తం ఆత్మలో స్థితమై ఉంటుంది. నిశ్చలమైన శాంతిని అనుభవిస్తూ పరమాత్మ ప్రాప్తి యొక్క సుఖాన్ని అనుభవించేటటువంటి యోగిని యుక్తుడు అని అంటారు.